నమస్తే వెల్కమ్ టు ఎడ్యునైన్ ఎడ్యుకేషనల్ బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 18 నుంచి 30వ తేదీ వరకు జరగనుంది. ఈ పరీక్షల హాల్ టికెట్లు ఈ రోజు విడుదల కాబోతున్నాయి. అర్హత పరీక్షకు సమయం దగ్గర పడుతోంది. జూన్ 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే సబ్జెక్టుల వారీగా పరీక్షా తేదీల షెడ్యూల్ను విడుదల చేశారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం జిల్లాల వారీగా పరీక్షల తేదీలు, సబ్జెక్టులు కేటాయించారు. ఈ పరీక్షలు జూన్ 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 2 షిఫ్ట్లలో టీజీ టెట్ 2025 ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. జూన్ 18న మ్యాథమెటిక్స్ పరీక్షతో తెలంగాణ టెట్ పరీక్ష ప్రారంభం కాబోతోంది. పేపర్ 1, పేపర్ 2గా ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. అయితే ఆయా తేదీల్లో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు రెండో షిఫ్ట్ జరిగేలా ప్రణాళిక రూపొందించారు. ఇక తెలంగాణ టెట్ 2025 పేపర్ 1 పరీక్షను రాయబోయే అభ్యర్థులు 5వ తరగతి వరకు బోధించాలనుకునే వాళ్లు కాగా, టీజీ టెట్ పేపర్ 2ను రాయబోయే అభ్యర్థులు 6వ తరగతి ఆ పైగా బోధించాలనుకునే అభ్యర్థులు. జూన్ 18, 19, 20, 23, 24, 27, 28, 29, 30 తేదీల్లో మొత్తం 9 రోజుల పాటు తెలంగాణ టెట్ 2025 పరీక్షలు జరగబోతున్నాయి. అయితే జూన్ 23వ తేదీన మధ్యాహ్నం, జూన్ 28వ తేదీన ఉదయం విడతల్లో మాత్రమే పరీక్షలు ఉన్నాయి. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలి. ఇక రోజుకు 2 సెషన్స్లలో మొత్తం 16 విడతల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షలు ముగిసిన తర్వాత ప్రిలిమినరీ ఆన్సర్ కీని విడుదల చేస్తారు. అనంతరం ఫైనల్స్ కి జూలై 22న టీజీ టెట్ రిజల్ట్స్ విడుదల కాబోతున్నాయి. ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్ ఐఏఎస్ కృష్ణ ఆదిత్య అధ్యక్షతన 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్, అధ్యాపకులతో డైరెక్టర్ ఐఏఎస్ కృష్ణ ఆదిత్య జూమ్ సమావేశంలో చర్చించారు. ఇప్పటి వరకు సుమారు 35,000 అడ్మిషన్లు నమోదయ్యాయని, 1,00,000కు పైగా విద్యార్థులను ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేర్పించాలనే లక్ష్యంతో కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత పాఠ్య పుస్తకాలు, తరగతులు, కెరీర్ మార్గదర్శకత్వం, వృత్తి విద్యా కోర్సులు, ఒత్తిడి లేని సానుకూల విద్యా వాతావరణంలో విద్యా ప్రణాళికలు, అర్హత కలిగిన అంకిత భావంతో పనిచేస్తున్న అధ్యాపకులు, ప్రయోగశాలలు, ఆట మైదానాలు, కంప్యూటర్ ల్యాబ్స్ సమగ్ర అభివృద్ధికి కేంద్రంగా వివిధ సాంస్కృతిక, క్రీడా, సామాజిక కార్యక్రమాలు ఇలాంటి ప్రత్యేకతలను హైలైట్ చేస్తూ అడ్మిషన్ నమోదు కార్యక్రమాలు నిర్వహించాలంటూ సూచించారు కృష్ణ ఆదిత్య. తెలంగాణ ఉన్నత విద్యా మండలి కోచింగ్ సెంటర్స్, డీమ్డ్ యూనివర్సిటీస్ బ్రాంచ్లు రాష్ట్రంలో నమోదు చేసుకోవాలని సూచించింది. ఇది ఏఐసిటిఈ ఆమోదం లేని కోర్సులను ఆఫర్ చేస్తున్న అన్రెగ్యులేటెడ్ ఎడ్టెక్ సంస్థలపై నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు కొత్త ఫీజు నిర్మాణం త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్లోని కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఇంటర్న్స్, పీజీలు తక్కువ స్టైఫండ్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఫీజు రెగ్యులేటరీ కమిటీ విచారణ చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12 నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు సన్నబియ్యంతో ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. 41,000 ప్రభుత్వ పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టల్స్ లో సన్నబియ్యంతో భోజనం పెట్టబోతున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్ర విద్యా మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలను వచ్చే 4 ఏళ్లలో ప్రైవేట్ స్థాయికి తీసుకువెళ్లేలా పలు మార్పులు ఉంటాయని, ఉచిత పుస్తకాలు, ఇంటర్మీడియట్ లో మధ్యాహ్న భోజనం, డ్రగ్స్ నో ప్రచారం మొదలవుతుందని, మొత్తం 100% అక్షరాస్యత లక్ష్యంగా మిషన్ అక్షర ఆంధ్ర ప్రారంభించామని లోకేష్ అన్నారు. ప్రైవేట్ రంగానికి మించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని, సంస్కరణల ద్వారా రాబోయే 4 ఏళ్లలో ఉత్తమ ఫలితాలు సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.
ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కొత్త సంక్షేమ పథకం తీసుకురాబోతోంది. డ్వాక్రా మహిళల పిల్లల కోసం ఎన్టీఆర్ విద్యా సంకల్పం పేరుతో తక్కువ వడ్డీకి విద్యా రుణం అందించబోతున్నారు. శ్రీనిధి నుంచి కేవలం 4% వడ్డీతో ₹1,00,000 రుణం అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ పథకం కోసం ఏటా 200 కోట్లు కేటాయించబోతున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నమాట. రాష్ట్రంలో ఎప్సెట్ కౌన్సిలింగ్ జూలై 1 లేదంటే 2వ వారంలో ప్రారంభిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి వెల్లడించారు. ఈసారి గతంలో కంటే ముందుగా కౌన్సిలింగ్ నిర్వహించి సకాలంలో తరగతులు ప్రారంభించాలనుకుంటున్నామని, ఈ క్రమంలోనే జేఎన్టీయూ హైదరాబాద్ తనిఖీలు కూడా పూర్తి చేసిందని తెలిపారు. అయితే అఖిల భారత సాంకేతిక విద్యామండలి అనుమతులు పొందిన కళాశాలల జాబితా ఈ నెల 30 నాటికి పంపిస్తామని చెప్పడంతో కౌన్సిలింగ్ ప్రారంభించలేదని చెప్పారు. బి కేటగిరీ ప్రవేశాలకు అనుమతి ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని కొందరు చెబుతున్నారు. గత ఏడాది జూలై 31 వరకు యాజమాన్య కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదని గుర్తించాలి. బి కేటగిరీ సీట్ల భర్తీని ఆన్లైన్ చేయాలని వినతులు వస్తూ ఉండడంతో దీనిపై తగిన సూచనలు ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాశాం. ఇంజనీరింగ్ ఫీజుల నిర్ధారణపై 2-3 రోజుల్లో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ సీట్ల భర్తీకి సంబంధించి జోసా కౌన్సిలింగ్ తరహాలోనే ఈసారి ఎప్సెట్లోనూ సీట్లను నమూనా సీట్ల కేటాయింపు నిర్వహిస్తామని, దీనివల్ల విద్యార్థులు ముందుగా తాము ఇచ్చిన వెబ్ ఆప్షన్లకు ఎక్కడ సీటు వస్తుందో ఒక అంచనాకు వస్తారు. ఆ తర్వాత అవసరమైతే వెబ్ ఆప్షన్లు మార్చుకుని అసలైన కౌన్సిలింగ్లో పాల్గొంటారని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి తెలిపారు. ఇంజనీరింగ్ ప్రవేశాలు కల్పిస్తున్న బోగస్ విద్యా సంస్థలపై ఉక్కుపాదం మోపుతామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి అన్నారు. ఈ సంస్థలతో కుమ్మక్కైన డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీలపైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ అంశాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. అనుమతులు లేని సంస్థలతో కలిసి డీమ్డ్ యూనివర్సిటీలు క్లాసులు నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్రంగా స్పందించిందని, వాటిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించిందని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేని 4 సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సహా పలు కోర్సుల్లో ప్రవేశాలకు ప్రచారం చేస్తున్నాయని బాలకృష్ణారెడ్డి అన్నారు. హైదరాబాద్ నానక్రామ్గూడలోని వీవర్స్ రాజపుష్ప సమిట్లోని నెక్స్ట్ వేవ్ విద్యా సంస్థ, మాదాపూర్ ఇనార్బిట్ మాల్లోని బైట్ ఎక్సెల్ టెకెడ్ ప్రైవేట్ లిమిటెడ్, నానక్రామ్గూడలోని మైస్కేప్ వ్యూ బిల్డింగ్లోని లీప్ స్టార్ట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, హైటెక్ సిటీ సైబర్ టవర్స్లోని ఇంటెల్లిపాత్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ తదితర సంస్థలకు ఏఐసిటిఈ గుర్తింపు లేదని తెలిపారు. ఇవి మల్లారెడ్డి, అరోరా, చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలతో ఒప్పందం చేసుకుంటున్నాయని, అడ్మిషన్లు ఈ కాలేజీల్లో తీసుకుని క్లాసులు మాత్రం అనుమతి లేని విద్యా సంస్థల్లో నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇది పూర్తి చట్ట విరుద్ధమన్నారు. ఈ సంస్థలకు ఈ నెల 3వ తేదీకి నోటీసులు ఇచ్చామని, ఏ విధంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు, అనుమతులు ఏమున్నాయి అనే పలు వివరాలు అడిగామని తెలిపారు. ఈ నెల 13వ తేదీ నాటికి జవాబు చెప్పమన్నామని తెలిపారు. సమాధానం వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో సీటు వస్తుందా రాదా అనే అనుమానాలు వద్దని, రాష్ట్రంలో బోలెడన్ని ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిసిందని, సీట్ల కోసం డొనేషన్లు కట్టి డబ్బులు వృధా చేసుకోవద్దని సూచించారు. ప్రైవేట్ కాలేజీల్లోని బి కేటగిరీ సీట్ల భర్తీకి ప్రభుత్వం ఇంకా అనుమతించలేదని, నిబంధనలకు వ్యతిరేకంగా ముందే భర్తీ చేస్తే చర్యలు తప్పవని కాలేజీల యాజమాన్యాలను హెచ్చరించారు. అనుమతి లేని కాలేజీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆచార్య బాలకృష్ణారెడ్డి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కోరారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.